ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అలాంటి వాళ్ళకి అవార్డు రాలే జేబీఎం సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలిప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలిప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఏం చేయండి? ఇలాంటిదైనా మీరు ప్రోత్సహించేది? ఏ సినిమాను మేము గౌరవిస్తాం. సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఉంటది, కానీ పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? స్మగ్లర్ హీరోలు అవుతారంట. ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్ జీరో అయితే ఎట్లా? ఒకవేళ అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పోలీస్ అధికారి జీరో ఎట్లా అవుతాడు? ఇది సమాజం ఆలోచించాలి. కాబట్టి సినిమా యాక్టర్లైనా, సినిమా ప్రొడ్యూసర్స్ అయినా, డైరెక్టర్లైనా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లేటువంటి లక్షణాలు, ఇతరుల గురించి తప్పించేటువంటి భావాన్ని, ఇతరులకు హెల్ప్ చేసే భావాన్ని, ఇతరుల గౌరవాన్ని కాపాడే విధంగా సినిమా తీస్తే సమాజం ఇంకా సన్మార్గంలో నడుస్తుంది. అదే మరి వేరే ఆలోచనలతో పోతే, నిన్న ఒక అతనట మహారాష్ట్రలో 2 మర్డర్ కేసులు ఉన్నాయి, తప్పించుకొని తిరుగుతున్నాడు చాలా రోజులు. ఎక్కడ దొరికిందంటే మరి ఈ సినిమా పుష్ప 2 సినిమా చూసుకుంటూ దొరికింది. అంటే వాళ్ళకు అది ఏ రకమైన ఇంకా నేరాలు వెళ్ళడానికి కూడా ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మేము తప్పు పడతలేము, కానీ చట్టబద్ధంగా ఉండేటువంటి అధికార వ్యవస్థను, రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారిక వ్యవస్థను గౌరవించాలి. అలాంటి మెసేజ్ ఖచ్చితంగా ప్రతి ప్రొడ్యూసర్, యాక్ట్ చేసేటువంటి యాక్టర్లు అది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు సమాజం యొక్క ఉన్నతి మనందరి ఉన్నతి, మన పిల్లల భవిష్యత్తే మనందరి భవిష్యత్తు. పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలి. మరి పాస్టర్లు కూడా అక్కడెక్కడ మీరు బోధన చేసినప్పుడు మీరు చెప్తా ఉంటారు, స్మోకింగ్ బంద్, డ్రింకింగ్ బంద్, ఇవన్నీ చాలా గొప్ప అలవాటు. వాస్తవానికి తాగొద్దు, చుట్టదాలకు హెల్త్ పాడైతుంది, వీరు ప్రాణి తాగొద్దు, ఇవన్నీ ఇట్లాంటి లక్షణాలు చెప్తుంటారు. అట్లనే యువతకు కూడా మీరు ఆ చర్చలకు వచ్చేటువంటి వాళ్లకు ఇలాంటి సన్మార్గమైనటువంటి విద్యార్థులు లాంటి మంచి మానవతా దృక్పథంలో ఉన్నటువంటి లక్షణాలను నేర్పించాలి. అది చర్చలలో జరగాలి, అది మసీదులలో జరగాలి, అది గుళ్లలో జరగాలి, గోపురాలలో జరగాలి. ప్రతి చోట జరిగినప్పుడు ఈ సమాజంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్వేచ్ఛగా మన గడ్డ మీద మనం తలెత్తి